కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి ఇంకా విచారణకు హాజరు కాలేదు. మధ్యాహ్నం తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్ననే విచారణకు వస్తానన్న విజయసాయిరెడ్డి మళ్లీ ఈ రోజు వస్తానని సమాచారం ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి ఇంకా విచారణకు హాజరు కాలేదు. మధ్యాహ్నం తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇవాళ విచారణకి హాజరవుతారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారని సిట్ ఎదురు చూస్తున్న నేపథ్యంలో సమయం 12 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆయన సిట్టు విచారణకైతే హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో రావట్లేదనే సమాచారం కూడా ఇంకా సిట్కి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల సమయానికి విచారణకి విజయసాయిరెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే సిట్ కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు కూడా సిట్ కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ని ప్రస్తుతం సిట్ అధికారులు కూడా విచారిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా ఆయన్ని విచారించారు. రాజ్ కసిరెడ్డి ఆచూకీకి సంబంధించి ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినా కూడా ఆయన ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. తన కొడుక్కి తనకి 5 నెలల నుండి సంబంధాలు లేవని విచారణలో ఉపేందర్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన ఫోన్లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి డేటా కూడా లేదని పోలీసులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఈ ఆర్థిక లావాదేవీలు కానీ కసిరెడ్డి ఎక్కడికి వెళ్ళాడనే అంశాలకు సంబంధించి ఉపేందర్ రెడ్డిని ఇప్పుడు సిట్ అధికారులు అయితే లోపల ప్రశ్నిస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి మాత్రం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. లేకపోతే ఆయన రావట్లేదనే సమాచారాన్ని అయినా మధ్యాహ్నం తర్వాత ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.